హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్లోని కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లోని ప్రతి కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 500 టార్గెట్స్ ఇస్తున్నాను లైక్స్. సో అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఏంటి ఈ కాంప్లెక్స్ నెంబర్స్? సో మన స్కూల్ లెవెల్లో ఒక్కసారి కూడా వినలేదు. సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే సో స్కూల్ స్టడీ మనం స్కూల్ చదువుతున్నప్పుడు ఏ నెంబర్స్ నేర్చుకున్నాం ఒకసారి రివిజన్ చేద్దాం. అదేవిధంగా సో అవి ఎందుకు తీసుకున్నాం కూడా ఈరోజు లాజికల్ వేలో మనం మెథడ్స్ చూద్దాం. సో న్యాచురల్ నెంబర్స్ ఏంటి? ద కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ n బికాస్ స్టార్టింగ్ విత్ n. సో కనుక n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 and so on. అంటే కౌంటింగ్ నెంబర్స్ అన్ని కూడా న్యాచురల్ నెంబర్స్. అయితే ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్లో అన్ని నెంబర్స్ లేవు. సో అంటే మనం ఏదైనా ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే న్యాచురల్ నెంబర్స్ ప్రతిసారి వస్తుందని లేదు, ఏదైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x+1 = 1 అని ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ x+1 = 1 అనే ఈక్వేషన్ నేను నేచురల్ నెంబర్ ఏది వేసినా సరే సాటిస్ఫై అవుతుంది. 1 వేసాను అనుకోండి 1 + 1 2 అవుతుంది, అవట్లే. 2 వేసాను అనుకోండి 2 + 1 3 అవుతుంది, 1 రావట్లేదు. అంటే నేను ఈ న్యాచురల్ నెంబర్స్లో ఏ నెంబర్ తీసుకున్నా ఇది సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే సో మన ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటే అక్కడ సాటిస్ఫై అవుతుంది? ఎక్స్ వాల్యూ అనేది మనకి 0 తీసుకోవాలి. సో 0 + 1 = 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 = 1. మరి 0 అనేది ఇందులో లేదు. అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ కన్నా ఇంకా మంచి అడ్వాన్స్డ్ నెంబర్ సిస్టమ్ కావాలి. అంటే ఇందులో 0 లేదు కనుక మనం హోల్ నెంబర్స్ తీసుకున్నాం. హోల్ నెంబర్స్ ఏంటి? ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 1 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ లో 0 పెడితే అప్పుడు మొత్తం తీసుకుంటే దాని హోల్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఓకే, సో మరి ఇది సాటిస్ఫై అయింది, హ్యాపీ. మరి ఇది అన్ని ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తుందా? చేయదు. సో ఫర్ ఎగ్జాంపుల్ x+1 = 0. ఈసారి నేను x+1 = 0 తీసుకున్నాను. ఇప్పుడు మీరు 0 వేయండి, 0 + 1 0 అవుతుందా? అవుతుంది. 1 వేయండి, 1 + 1 0 అవుతుందా? అవుతుంది. 2 వేయండి, 2 + 1 0 అవుతుందా? అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ని ఈ హోల్ నెంబర్స్ 0 ఉన్నా సరే హోల్ నెంబర్స్ సాటిస్ఫై చేయట్లేదు. సో న్యాచురల్ నెంబర్స్ సాటిస్ఫై చేయట్లేదు. న్యాచురల్ నెంబర్స్ కూడా మీరు ఏది వేసినా సో 0 + 1 అంటే ఈ ఈక్వేషన్ని న్యాచురల్ నెంబరు సాటిస్ఫై చేయట్లేదు, హోల్ నెంబర్స్ సాటిస్ఫై. అంటే దీనికన్నా ఇంకా పెద్ద సిస్టమ్ కావాలి, ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉన్న సిస్టమ్ కావాలి. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను -1 తీసుకుంటే -1 + 1 = 0. -1 + 1 అంటే 0. 0 = 0 సాటిస్ఫై అయింది. అంటే నేను ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాను? -1 తీసుకున్నాను. అంటే ఏంటి? నాకు నెగిటివ్ నెంబర్స్ ఇందులో లేవు. కనుక ఇప్పుడు ఈ వచ్చిన పెద్ద సిస్టంలో ఇందులో నెగిటివ్ నెంబర్స్ మనం ఇంక్లూడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? ఇంటీజర్స్ అవుతాయి. z = and so on -3 -2 -1 0 1 2 3 and so on. ఇప్పుడు మీరు -1 ఉంది కనుక ఇందులో -1 వేస్తే 0 అవుతుంది. అంటే సో ఇప్పుడు మనకి ఇలాంటి ఈక్వేషన్స్ ఈ ఇంటీజర్స్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ తీసుకుంటాను, అది మనకి ఈ ఇంటీజర్స్ కూడా సాటిస్ఫై చేయదు. చూడండి, x-3/2 = 0. x-2 = 0. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 1 2 3 ఏ తీసుకున్నా సరే 0 రాదు. ఈ 0 1 2 3 హోల్ నెంబర్స్ తీసుకున్నా నాకు 0 రాదు. పోనీ ఇక్కడ ఓన్లీ -1 -2 -3 ఇవి వేస్తున్నా సరే నాకు 0 రాదు.
ఎందుకు ఇక్కడ మీరు -1 వేసినా 0 రాదు, -2 వేసినా రాదు, 1 వేసినా 2 వేసినా ఏది వేసినా 0 రాదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకోవాలి, 3/2 అనే నెంబర్ తీసుకుంటేనే అది 0 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి, 3/2. సో 3/2 - 3/2 ఈజ్ ఈక్వల్ టు 0. 3/2 అంటే క్యాన్సిల్ అయితే 0 0. అంటే ఇది తీసుకుంటే నేను 3/2 తీసుకోవాలి. ఒకవేళ x + 5/3 తీసుకుంటే అప్పుడు x వాల్యూ ఏం తీసుకోవాలి, -5/3 తీసుకోవాలి. -5/3 + 5/3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అయితే మనకి పాజిటివ్ రేషనల్ నెంబర్స్ తీసుకోవాలి, లేదంటే నెగిటివ్ రేషనల్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే p/q అనే ఫార్మాట్లో ఉన్న నెంబర్స్ మనకు కావాలి, అవి ఇంటీజర్స్లో లేవు. సో కనుక మనకి ఇందులో మనం ఏం చేసాం, ఈ ఇంటీజర్స్ తీసుకొని ఈ ఇంటీజర్స్ 0 కాని ఇంటీజర్స్ తీసుకొని ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివిజన్ చేస్తే మనకి రేషనల్ నెంబర్స్ వచ్చాయి. ఏమొచ్చాయి, రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p, q are integers, q are integers and q not equal to 0. q not equal to 0. మరి ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ సిస్టమ్ తీసుకున్నా అంటే మీకు అన్ని ఫ్రాక్షన్స్ ఉంటాయి, నెగిటివ్ ఫ్రాక్షన్స్, పాజిటివ్ ఫ్రాక్షన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. సో మరి అన్ని p/q ఫామ్లో ఉన్న అన్ని నెంబర్స్ కూడా ఈ అన్ని ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తుందా లేదు. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ రాస్తాను, దాన్ని ఇది సాటిస్ఫై చేయలేదు, దాన్ని ఇది సాటిస్ఫై చేయదు. చూడండి, x² is equal to 5. x² is equal to 5. ఇప్పుడు నేను ఏ నెంబర్ వేసినా సరే నాకు 5 రాదు. సో 1/2 అయ్యండి, 3/2 అయ్యండి, 5/6 అయ్యండి, 5/7 అయ్యండి, 9/2 అయ్యండి, 9/7 అయ్యండి, ఏది వేసినది సాటిస్ఫై చేయదు. మరి ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలంటే నేనేం తీసుకోవాలి, x బదులు నేను √5 తీసుకోవాలి. √5 తీసుకుంటే సో ఏమవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 5 is equal to 5 వస్తుంది. అదేవిధంగా x బదులు -√5 తీసుకున్నా సరే నాకు అదే ఆన్సర్ వస్తుంది. సో ఏమవుతుంది మనకి, సో -² అంటే 1 అవుతుంది, ప్లస్ అవుతుంది, √5² అంటే 5 అవుతుంది. సో 5 is equal to 5 అవుతుంది. అంటే ఇవేంటి, మనకి √5 తీసుకున్నానంటే అవేంటి ఇర్రాషనల్ నెంబర్స్, అవేంటి ఇర్రాషనల్ అంటే ఇందులో లేవు. అంటే ఇది ఇంకా చిన్నది అయిపోయింది, ఇంకా దీనికన్నా పెద్దది కావాలి. సో దీనికన్నా పెద్దది ఏంటి మనకి q'. సో q' ఈజ్ ఈక్వల్ టు ఏంటి, √2, √3, √5 and so on, pi value and so on, e value and 1.234 and so on. ఇవన్నీ కూడా ఇర్రాషనల్ నెంబర్స్. అంటే ఏంటి, అవి ఎలా ఉండాలి, రూట్ ఫామ్లో ఉండాలి, ఆ రూట్ లోపల ఉన్నది ప్రైమ్ నెంబర్ అవ్వాలి, లేదంటే పై అయినా పర్లేదు, ఈ అయినా పర్లేదు, లేదంటే ద డెసిమల్స్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. సో నాన్ టెర్మినేటింగ్ అవి ఎండింగ్ అవు, టెర్మినేటింగ్ అవు, నాన్ రికరింగ్ రిపీటింగ్ అవు, అలాంటి వాల్యూస్ తీసుకుంటేనే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. సో ఇవన్నీ కలిపి మనం ఏమనుకున్నాము, రియల్ నెంబర్స్ అన్నాం. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ని ఇర్రాషనల్ నెంబర్స్ని రెండు కలిపి తీసుకుంటే మనకు వచ్చేది రియల్ నెంబర్. ఇది చాలా చాలా పెద్ద నెంబర్ సిస్టమ్. సో చాలా 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 పెద్ద నెంబర్ సిస్టమ్, ఓకేనా. మరి ఈ రియల్ నెంబర్స్లోని ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ తీసుకుంటే దానికి సొల్యూషన్ లేదు. ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ తీసుకుంటే దానికి కూడా సొల్యూషన్ లేదు. ఏంటి సార్ ఈక్వేషన్ రాయండి సార్, చూస్తాం మేము కూడా, ఎందుకు ఉండదు మేము చూస్తాం సార్. x² + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు రియల్ నెంబర్స్ ఏ తీసుకోండి, మీరు ఏ తీసుకున్నా సరే దానికి 0 రాదు. x వాల్యూ 1 తీసుకోండి, 2 తీసుకోండి, 3 తీసుకోండి, 4 తీసుకోండి, లేదంటే -1 తీసుకోండి, -2 తీసుకోండి, -3 తీసుకోండి, లేదంటే √1 తీసుకోండి, √2 తీసుకోండి, √5 తీసుకోండి. మీరు ఏది తీసుకున్నా సరే ఒక నెంబర్ని స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది పాజిటివ్ నెంబర్, దానికి ఇంకొక పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే మనకి 0 రాదు. అంటే ఏంటి, ఒక నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే వచ్చేది పాజిటివ్ నెంబర్. మీరు ఏ నెంబర్ని స్క్వేర్ చేసినా వచ్చేది పాజిటివ్ నెంబర్. ఆ పాజిటివ్ నెంబర్కి ఇంకొక పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే 0 ఎందుకు వస్తుంది, రాదు. అంటే ఈ మొత్తం న్యాచురల్ నెంబర్స్లో కానీ, హోల్ నెంబర్స్లో కానీ, ఇంటీజర్స్లో కానీ, రేషనల్ నెంబర్స్ కానీ, ఇర్రాషనల్ నెంబర్స్ కానీ, ఆఖరికి రియల్ నెంబర్స్, పెద్ద సిస్టమ్ రియల్ నెంబర్స్లో కూడా ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ లేదు. అంటే మనకి దీనికన్నా ఇంకా పెద్ద సిస్టమ్ నేర్చుకోవాలి. సో పెద్ద నెంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి. ఆ పెద్ద నెంబర్ సిస్టమే మన కాంప్లెక్స్ నెంబర్స్. సో ఎలాగుంది కాన్సెప్ట్, అదిరింది కదా, అదిరిపోలా. సో ఇప్పుడు చూడండి దీనికి మనం ఎలా చేయాలో చూడండి. సో అంటే ఇప్పుడు ఈ x² + 1 = 0ని సాటిస్ఫై చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ +1 అడిసి తీసుకెళ్ళాలి. x² = -1. x² = -1. సో స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమవుద్ది,
సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ -1. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, రూట్ ఓవర్ -1 హోల్ స్క్వేర్ పెడితే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే -1 + 1 0 అవుతుంది. అంటే ఇలాంటి నెంబర్స్ మనకి ఏవైతే ఇలా ఉన్నాయో ఇలాంటి నెంబర్స్ మనం ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటాము. అంటే ఇలాంటి నెంబర్స్ అన్ని కూడా కాంప్లెక్స్ నెంబర్స్ లో ఉంటాయి. అంటే మనకి అనువుగా ఉండడం కోసం ఈ -√1 ఉంది కదా, దీన్ని మనం ఐ అంటామన్నమాట. అంటే ఇలాంటి నెంబర్స్ ఉండవు మనకి, స్క్వేర్ రూట్ లో మనకి ఉండవు. అంటే ఇవి ఇమాజినరీ నెంబర్స్. ఇది గ్రీక్ వర్డ్ మాట. ఐ అంటే ఏంటి? గ్రీక్ వర్డ్ మాట. సో ఇక్కడ గ్రీక్ వర్డ్ లో ఏంటి? అయోటా అంటారు. సో ఈ అయోటాలో స్టార్టింగ్ లెటర్ ఐ తీసుకున్నమాట ఇక్కడ గ్రీక్ వర్డ్. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఈ రూట్ ఓవర్ -1 నేను ఐ అనుకున్నాను, ఇది ఇమాజినరీ నెంబర్. ఇదేంటి? మనకి ఇమాజినరీ నెంబర్. ఇలాంటి నెంబర్స్ ఉండవు, ఇమాజిన్ చేసుకోవాలి అంతే. సో రూట్ ఓవర్ -1 ఉంటుందా? ఉండదు. రూట్ ఓవర్ -5 ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది అసలు నెంబర్ సిస్టంలో లేదు. కానీ ఒకవేళ ఉంటే వాటిని ఇమాజినరీ నెంబర్స్ గా ఊహించుకొని, ఇమాజినేషన్ అంటే ఏంటి? ఊహించడం. అలాంటివి మనం ఐ అనుకొని సో దాన్ని మనం ఈ నెంబర్ సిస్టంలో నేర్చుకున్నమాట. సో ఈ నెంబర్ సిస్టంలో ఇంక్లూడ్ చేస్తే మనకు వచ్చేది కాంప్లెక్స్ నెంబర్స్. అదేంటో చెప్తాను మీకు కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ అండి, ఇప్పుడు -1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే, సో -1 ఈజ్ స్క్వేరింగ్ అని బోత్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది? -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. -1 ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్. దీన్ని రివర్స్ లో రాయండి. ఇప్పుడు ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు మీరు ఎక్స్ బదులు ఐ వేయండి. ఐ వేస్తే ఏమవుద్ది? ఐ స్క్వేర్ + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. సో -1 + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0. సాటిస్ఫై అయింది. అంటే మనం ఇక్కడ ఇమాజిన్ చేసాం. రూట్ ఓవర్ -1 స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ని ఐ అనుకుని ఇమాజినేషన్ చేసామట. సో అందుకే మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. మరి ఇలాంటి నెంబర్స్ ఉన్న సిస్టమ్ ని ఏమంటాం అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషన్, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, అందులో ఇన్ డీటెయిల్ ఏంటి ఇప్పుడు నేర్చుకుందాం. దీని యొక్క స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. సో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాము? న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాము, లాజికల్ వే. హోల్ నెంబర్స్ నేర్చుకున్నాం, అది కూడా లాజికల్ వే. స్కూల్ వైజ్ గా కాకుండా, స్కూల్ మెథడ్ కాకుండా ఇంటర్మీడియట్ మెథడ్ లో నేర్చుకున్నాం. ఇంటిజర్స్ నేర్చుకున్నాము, రేషనల్ నెంబర్స్ నేర్చుకున్నాం, ఇర్రేషనల్ నెంబర్ నేర్చుకున్నాం, రియల్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ కి అడుగు పెట్టాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే, ఇక్కడ మనకి ఒకసారి కాంప్లెక్స్ నెంబర్ ని డిఫైన్ చేసే బదులు ఒకసారి రేషనల్ నెంబర్స్ ని డిఫైన్ చేద్దాం. సో రేషనల్ నెంబర్ అంటే ఏం చెప్పాము? ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. నెంబర్స్ ఎలా ఉండాలి? p/q అనే ఫార్మేట్ లో ఉండాలి. సచ్ దాట్ ఇక్కడ p, q ఏం తీసుకున్నాము? ఇంటీజర్స్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ q అనేది ఏం తీసుకోవాలి? 0 కాకూడదు, ఎందుకంటే డినామినేటర్ లో ఉంది కనుక 0 కాదు. అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ ని డిఫైన్ చేయాలంటే దాని ముందున్న నెంబర్స్ ఇంటీజర్స్ తీసుకొని డిఫైన్ చేస్తాం, అంతే కదా. అంటే సో ఇంటీజర్స్ లోనే రేషనల్ నెంబర్స్ లేవు కనుక, సో మనకి ఇంకా అడ్వాన్స్ కావాలి కనుక అప్పుడు ఏంటి, ఆ ఇంటీజర్స్ నే కొంచెం మార్చేసి డిఫరెంట్ గా ఆలోచించి ఒక నెంబర్ని ఇంకో నెంబర్ తో డివిజన్ చేస్తూ వచ్చేవి రేషనల్ నెంబర్స్ అని చెప్పారు. అంటే రేషనల్ నెంబర్స్ ని డిఫైన్ చేయాలంటే దాని ముందు నెంబర్స్ ఖచ్చితంగా కావాల్సిందే. మరి ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్స్ ని డిఫైన్ చేయాలంటే దీని ముందు నెంబర్ సిస్టమ్ ఏంటి? రియల్ నెంబర్స్. అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు రియల్ నెంబర్స్ ని వాడాలి. రియల్ నెంబర్స్ ని వాడేస్తే అప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ ని డిఫైన్ చేయాలి. సో చూడండి ఎలా సార్. If a, b are real numbers, a, b అనేవి రియల్ నెంబర్స్ అయితే, a, b అనేవి ఏవైనా రియల్ నెంబర్స్ అయితే, మనం ఇమాజినరీ నెంబర్ అని అనుకున్నాం కదా, ఐ అనుకున్నాం కదా, అది ఇవి మిక్సింగ్ చేసి ఈ విధంగా రాస్తే ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a plus ib are called complex numbers. The numbers which are in the form of a plus ib are called complex number, where a, b are real numbers. ఇక్కడ a, b వాల్యూస్ రెండు కూడా రియల్ నెంబర్స్. కానీ ఆ రెండింటిని మనం ఐతో జాయిన్ చేసి a plus ib రాస్తే అది కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. కాంప్లెక్స్ నెంబర్స్ ని మనం z తో డినోట్ చేస్తాం. నెంబర్స్ ని సెట్ ని అయితే c తో డినోట్ చేస్తాం, నెంబర్స్ ని స్మాల్ z తో డినోట్ చేస్తాం.
ఓకేనా. ఇప్పుడు ఈ ఏ ప్లస్ ఐబి ఉంది కదా, ఈ ఏ ప్లస్ ఐబిలో మీరు ఏ కామా బి వాల్యూస్ ఏవి తీసుకున్నా పర్లే, అవి ఏ రియల్ నెంబర్స్ తీసుకున్నా పర్లే. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3i ఇలా తీసుకోవచ్చు. √3 + 5i ఇలా తీసుకోవచ్చు. లేదంటే 2/3 + √7i ఇలా తీసుకోవచ్చు. లేదంటే -3/2 -√5i ఇలా తీసుకోవచ్చు. అంటే మీకు అర్థం ఏంటి, ఇక్కడ ఏ కామా బి వాల్యూస్ మీరు ఏవి తీసుకున్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా రెండో నెంబర్కి అయి ఉండాలి. ఫస్ట్ నెంబర్కి ఉండకూడదు, రెండో నెంబర్కి ఉండాలి. ఫస్ట్ నెంబర్కి లేదంటే అవి మనకి రియల్ నెంబర్స్. అంటే ఏంటి, ఈ ఫస్ట్ నెంబర్కి అయి లేదు కనుక దీన్ని రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇది కాంప్లెక్స్ నెంబరు. ఈ కాంప్లెక్స్ నెంబర్లో 2 పార్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. సో మనకి చూడండి మూవీ ఉన్నప్పుడు సో ఇంటర్వెల్ తర్వాత, సో అంటే ఏంటి, ఇంటర్వెల్ ముందుని ఒక పార్ట్, ఇంటర్వెల్ తర్వాత సో క్లైమాక్స్ అంటారు. సో ఇంటర్వెల్ తర్వాత ఒక పార్ట్. అదేవిధంగా ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. సో ఈ ఫస్ట్ పార్ట్ మనం ఏమంటాం అంటే రియల్ పార్ట్ అంటాం. ఏమంటాం, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఏంటది, ఏ. ఇక్కడ ఐ పక్కన ఉంది. ఐ అంటే ఏంటి, ఇమాజినరీ నెంబర్. సో ఇమాజినరీ నెంబర్తో ఉంది కనుక దీన్ని ఇమాజినరీ పార్ట్ అంటారు. అంటే బీని మాత్రమే, ఈ బీని మాత్రమే ఏమంటారు, ఇమాజినరీ పార్ట్ అంటారు. సో ఇమాజినరీ పార్ట్ని ఐఎం రాస్తారు. ఐఎం జెడ్ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏ ప్లస్ ఐబి అనే ఒక కాంప్లెక్స్ నెంబర్లోని సో ఏని మనం రియల్ పార్ట్ అని, సో అదేవిధంగా బిని ఇమాజినరీ పార్ట్ అని అంటామంట. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 + 3i లేదంటే i3 రాసినా పర్లేదు, అంటే 5 + 3i రాసినా పర్లేదు, ఎలా రాసినా పర్లేదు. ఐ పక్కన ఉన్న నెంబర్ తీసుకోవడం అంతే. సో ఈ రెండు ఒకటే మాట, ఈ రెండు ఈక్వలే. సో ఇప్పుడు మనకి రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, దీన్ని జెడ్ అనుకుందాం. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది మనకి ఇక్కడ 5 అవుతుంది. రియల్ పార్ట్ అయిపోయింది కానీ నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది ఇక్కడ 3 అవుతుంది. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం వీటి యొక్క ఆపరేషన్స్ అంటే ఏంటి, సో హాస్పిటల్లో చేస్తారు కదా ఆ ఆపరేషన్ కాదు. ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఏ కొత్త సిస్టమ్ నేర్చుకున్నా అందులో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఎడిషన్ నేర్చుకోవాలి, సబ్ట్రాక్షన్ నేర్చుకోవాలి, మల్టిప్లికేషన్ నేర్చుకోవాలి, డివిజన్ నేర్చుకోవాలి. ఎందుకని మీరు ఫస్ట్ నెంబర్స్ నేర్చుకున్నారు, నెంబర్స్లోని ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ నేర్చుకున్నారు. సో బేసిక్ ఆపరేషన్స్ నేర్చుకున్నారు. తర్వాత డెసిమల్స్ నేర్చుకున్నారు, అక్కడ కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్. తర్వాత ఫ్రాక్షన్ నేర్చుకున్నారు, అక్కడ కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్. తర్వాత ఆల్జీబ్రా నేర్చుకున్నారు, అక్కడ కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేశారు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, సో ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్ నేర్చుకున్నాం కనుక ఇందులో కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలి. వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా చెక్ చేయాలి. సో లెట్ us see. సో ఫస్ట్ మనం ఎడిషన్స్ నేర్చుకున్నాం. ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే కొత్తగా నేర్చుకున్నాం కనుక ఎడిషన్ ఎలా వస్తుందో చూద్దాం. Z1 అంటే ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ a + ib. Z2 అంటే సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ c + id. అంటే a తర్వాత b, b తర్వాత c, c తర్వాత d అలా తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే Z1 + Z2 ఈజ్ ఈక్వల్ టు, సో Z1 అంటే ఏంటి, a + ib రాయాలి. Z2 అంటే ఏం రాయాలి, c + id రాయాలి. మరి వీటిని ఎలా యాడ్ చేయాలి సార్ అంటే రియల్ పార్ట్స్ నెంబర్స్ని రియల్ పార్ట్స్కి యాడ్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ నెంబర్స్కి ఇమాజినరీ పార్ట్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏ అనేది రియల్ పార్ట్, సి అనేది రియల్ పార్ట్ కనుక ఆ రెండింటిని యాడ్ చేయాలి. సో a + c, ఇమాజినరీ పార్ట్ ib, id. సో i కామన్ తీస్తే b + d అవుతుంది. చూడండి ఇప్పుడు నేను రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యాడ్ చేస్తే నాకు మళ్ళీ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ వచ్చింది. అంటే ఎప్పుడైనా మీకు రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా కాంప్లెక్స్ నెంబర్. అంటే ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అనేది మనకి అయిపోయింది. సో మనం చేయగలిగాం. ఓకేనా. సో అంటే మనకి ఎడిషన్ అనేది అవుతుంది, కాంప్లెక్స్ నెంబర్స్తో ఎడిషన్ అవుతుంది. ఓకేనా. సో కనుక ఇప్పుడు మనకి ఎడిషన్లో వచ్చే ప్రాపర్టీస్ మనం నేర్చుకోవాలి. సో ఓకే, ఇక్కడ ఫార్ములాస్ కాకుండా ఓన్లీ నెంబర్స్ కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. Z1 3 + 2i, Z2 2 + 5i. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో Z1 + Z2. సో 3 + 2 ఎంత 5.
ప్లస్ 2i ప్లస్ 5i ఎంత 7y. చూసారా వస్తుంది. అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటే నేను ఎడిషన్ తీసుకుంటే నాకు మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది. ఓకేనా, అంటే హ్యాపీగా ఎడిషన్స్ చేయొచ్చు. సో కనుక ఇప్పుడు వీటికి ప్రాపర్టీస్ ఉంటాయి. క్లోజర్ లా అంటే ఏంటి, మనం ఏం నేర్చుకున్నాం చిన్నప్పుడు, ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్ మనం యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన కూడా మళ్ళీ అదే నెంబర్ అయితే దాన్ని క్లోజర్ లా అంటాను చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఇక్కడ కూడా అంతే. మనకి ఇక్కడ Z1, Z2 అనేవి ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ అయితే ఆ రెండింటిని యాడ్ చేస్తే అది కూడా మనకి కాంప్లెక్స్ నెంబర్ అయితే దాన్ని మనం క్లోజర్ లా అంటాం. చూడండి ఇక్కడ Z1, Z2 రెండు కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం, ఆ రెండింటిని యాడ్ చేశాను, వచ్చింది కూడా నాకేంటి కాంప్లెక్స్ నెంబర్. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ లా అండర్ ఎడిషన్. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ లా అండర్ ఎడిషన్. రెండోది కమ్యుటేటివ్ లా. ఏంటి కమ్యుటేటివ్ లా? ఏంటి సార్ కమ్యుటేటివ్ లా? సో చిన్నప్పుడు ఏం నేర్చుకున్నాం మనం, ఏవైనా రెండు నెంబర్స్ తీసుకుంటే ఏ అనే నెంబర్కి బిని యాడ్ చేస్తే బి అనే నెంబర్కి ఏని యాడ్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అవుతాయి. ఇది కాంపిటేటివ్ లా. అవి ఏవైనా నెంబర్స్. ఇప్పుడు ఏంటి మనం నేర్చుకోవాలి కాంప్లెక్స్ నెంబర్స్. Z1 అనే నెంబర్కి కాంప్లెక్స్ నెంబర్కి Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ యాడ్ చేస్తే Z2 అనే నెంబర్కి Z1 అనే కాంప్లెక్స్ నెంబర్ యాడ్ చేసినా సరే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో చూడండి ఇక్కడ మనకి 3కి 2 యాడ్ చేస్తే 5 వచ్చింది, 2iకి 5 యాడ్ చేస్తే 7i వచ్చింది. Z2 ప్లస్ Z1 చేద్దాం. 2కి 3 యాడ్ చేస్తే 5 వస్తుంది, 5iకి 2 యాడ్ చేస్తే 7i వస్తుంది. చూడండి రెండు ఈక్వలే కదా. అది అంటే ఏంటి, సో కమ్యుటేటివ్ అంటే ఏంటి, Z1 ప్లస్ Z2 ఈక్వల్ Z2 ప్లస్ Z1. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ కమ్యుటేటివ్ లా అండర్ ఎడిషన్. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ కమ్యుటేటివ్ లా అండర్ ఎడిషన్ అన్నమాట. నెక్స్ట్ అసోసియేటివ్ లా. సో ఏంటి అసోసియేటివ్ లా అంటే, ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఆల్రెడీ మనం ఎడిషన్ చేసిన ఇంకొక రెండు కాంప్లెక్స్ నెంబర్స్కి మనం యాడ్ చేస్తే అది మనకి ఫస్ట్ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసిన నెంబర్స్కి మూడో దాన్ని యాడ్ చేస్తే రెండు ఈక్వల్ అవుతాయి. అసోసియేటివ్లో మీ అందరూ తెలుసు, A ప్లస్ B ప్లస్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C. సో ఇది యాడ్ చేసినా సరే వస్తుంది. అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ అసోసియేటివ్ లా అండర్ ఎడిషన్. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ అసోసియేటివ్ లా అండర్ ఎడిషన్. సో మీకు కావాలంటే చెక్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, చేద్దాం. Z3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3i. ఇప్పుడు మనం ఏంటి అసోసియేటివ్ లా అంటే ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయాలి, Z2 ప్లస్ Z3. సో 2 ప్లస్ 1 3, 5i ప్లస్ 3i 8i. ఇప్పుడు ఇది దేనికి యాడ్ చేయాలి, దీనికి యాడ్ చేయాలి. అంటే Z1 ప్లస్ Z2 ప్లస్ Z3. బాగా అబ్జర్వ్ చేయండి. సో 1 Z2 ప్లస్ Z3. సో 3 ప్లస్ 3 6, 2i ప్లస్ 8i 10i. నాకు ఈ ఆన్సర్ వచ్చింది. అంటే ఏంటి, రెండో దాన్ని మూడో దాన్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని ఒకటో దానికి యాడ్ చేస్తే నాకు ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఒకటో దాన్ని రెండో దాన్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మూడో దానికి యాడ్ చేయాలి. అదే కదా, ఒకటో దాన్ని రెండో దాన్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మూడో దానికి యాడ్ చేయాలి. సో ఇప్పుడు Z1 ప్లస్ Z2 కడదాం. సో Z1 ప్లస్ Z2 ఆల్రెడీ కట్టాం కదా, 5 ప్లస్ 7i. ఇప్పుడు దీనికి మనం ఏం కట్టాలి, Z3 యాడ్ చేయాలి. అంటే దీనికి Z3 ఆ దానికి యాడ్ చేయాలి. 5 ప్లస్ 1 ఎంత 6, 7i ప్లస్ 3i ఎంత 10i. చూడండి ఇది ఆన్సర్ అది వచ్చింది. అంటే ఇలా చేసిన ఆన్సర్ అది, ఇలా చేసిన ఆన్సర్ అది. అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ అసోసియేటివ్ లా అండర్ ఎడిషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐడెంటిటీ లా ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఏంటి, నేను ఐడెంటిటీ ఎప్పుడు అవుతాను, నాకు నేను ఎప్పుడు ఐడెంటిటీ అవుతాను, అద్దంలో చూసుకుంటే నాకు నేను ఐడెంటిటీ. సో నేను అద్దంలో చూసుకోనుకో నేనే మనకు కనబడుతుంది, ఇంక వేరే వాళ్ళు కనబడదు. అంటే నాకు నేను ఫస్ట్ టైం ఐడెంటిఫై అవుతాను అద్దంలో. అలాగే ఇక్కడ మనం ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నారు Z1, దీనికి మీరు ఏమి యాడ్ చేస్తే Z1 వస్తుంది,
జీరో యాడ్ చేస్తే వస్తుంది. మరి జీరో అనేది కాంప్లెక్స్ నెంబర్లో ఉందా? ఎస్ ఉంది. సో జీరోని ఏం రాయొచ్చు మనం? 0 ప్లస్ I0 రాసుకోవచ్చు. A ప్లస్ IB, మనకి A ప్లస్ IB ఫామ్ ఉంటే అది ఖచ్చితంగా కాంప్లెక్స్ నెంబరే. సో A ప్లస్ IB ఫామ్ ఉంది. సో జీరో అనేది కాంప్లెక్స్ నెంబర్లో ఉంది కనుక సో Z1 ప్లస్ 0 ఈక్వల్ Z1 కనుక మనం ఏదైతే తీసుకున్నాం మళ్ళీ అదే వస్తుంది కనుక సో ఇక్కడ జీరోని ఏమంటాం మనం? ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం. సో కాంప్లెక్స్ నెంబర్స్లోని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం. సో అంటే 0 ప్లస్ I0, సో అంటే ఇది సో కాంప్లెక్స్ నెంబర్లోని జీరో ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ అయిపోయింది కదా. ఫిఫ్త్ వన్, ఇన్వర్స్ లా ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఏంటి? మనకి ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నామో దానికి ఏది యాడ్ చేస్తే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. సో ఇక్కడ జీరో అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ కదా, అది మనకి రిజల్ట్ రావాలి. అది రిజల్ట్ రావాలంటే ఈ Z1 అనే నెంబర్కి ఏది యాడ్ చేస్తే మీకు జీరో వస్తుంది? ఏమి లేదు, సింపుల్, మైనస్ Z1. ఏంటి? మైనస్ Z1. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాను, 3 ప్లస్ 2I. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏం రావాలి? జీరో రావాలి. జీరో రావాలంటే ఏం చేయాలి? -3ని -2ని యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి దీనికి? -3ని -2iని యాడ్ చేయాలి. సో అప్పుడు +3 -3 క్యాన్సిల్ అవుద్ది, +2i -2 క్యాన్సిల్ అవుద్ది. అంటే Z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2i అనుకుంటే Z1 ఈజ్ ఈక్వల్ టు -Z1 ఏమవుతుంది? మైనస్తో మల్టిప్లై చేసింది, -3 -2i -2i. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఒక కాంప్లెక్స్ నెంబర్ని మైనస్తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మనం ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఏమంటాం? ఎడిటివ్ ఇన్వర్స్. ఇక్కడ Z1 అనేది -Z1కి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది, -Z1 అనేది Z1కి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో ఈ విధంగా మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఎడిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఈ ఎడిషన్లోని క్లోజర్ లా, కాంపిటేటివ్ లా, ఎస్ఎస్సిటివ్ లా, ఐడెంటిటీ లా, ఇన్వర్స్ లా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్, అదేవిధంగా మల్టిప్లికేషన్, దాని యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు మనం ఎడిషన్ అయిపోయింది, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ నేర్చుకుందాం. సబ్ట్రాక్షన్, కాంప్లెక్స్ నెంబర్స్ ని సబ్ట్రాక్షన్ చేయొచ్చా? చేయొచ్చు. ఇందాల మనం చూసాం. సో ఎడిటివ్ ఇన్వర్స్ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేసాం. ఇక్కడ కూడా అంతే. Z1 అనేది ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ A ప్లస్ IB అయితే Z2 అనేది ఏదైనా ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ C ప్లస్ ID అయితే సో ఇప్పుడు Z1 మైనస్ Z2 చేద్దాం. Z1 మైనస్ Z2 అంటే ఏంటి? ఈ A ప్లస్ IBలో C ప్లస్ ID తీయాలి. సో తీసేయండి, అప్పుడు మనకేమవుతుంది? A ప్లస్ IB మైనస్తో మల్టిప్లై చేయండి, -C మైనస్ ID. ఇప్పుడు రియల్ నెంబర్స్, రియల్ పార్ట్స్ నుండి రియల్ పార్ట్స్ తీయాలి, ఇమాజినరీ పార్ట్స్ నుండి ఇమాజినరీ పార్ట్స్ తీయాలి. సో A నుండి C తీయాలి, A మైనస్ C ప్లస్ I కామన్ తీస్తే B మైనస్ D. చూడండి, మనకి ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. అంటే మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది కదా, అంటే సబ్ట్రాక్షన్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద కాంప్లెక్స్ నెంబర్స్. అంటే కాంప్లెక్స్ నెంబర్లో సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్, Z1 అనేది 2 ప్లస్ 3i తీసుకున్నాం, Z2 అనేది 3 ప్లస్ 4i తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏం వస్తుందో చూద్దాం. Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i ఇంటూ 3 ప్లస్ 4i. మనం ఎప్పుడు చేస్తాం కదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ప్రకారం చేసుకోవచ్చు అన్నమాట. సో ముందు 2ని దీంతో మల్టిప్లై చేద్దాం. అంటే 2 ఇంటూ 3 ప్లస్ 4i ప్లస్ ఇప్పుడు 3iతో దీన్ని మల్టిప్లై చేస్తాం, 3i ఇంటూ సో 3 ప్లస్ 4i. సేమ్ మనం ప్రాబ్లంలో ఎలా చేస్తాం అలాగే మాట ఇక్కడ కూడా. సో 2 ఇంటూ 3, 2 3s are 6. నెక్స్ట్ 2 4s are 8, i అలాగే ఉంటుంది. 3 ఇంటూ 3, 3 3s are 9, i ప్లస్ 3 4s are 12, i ఇంటూ i స్క్వేర్, i ఇంటూ i స్క్వేర్. 6 ప్లస్ 8i 9i అంటే ఏమవుద్ది? 17i. సో i స్క్వేర్ అంటే అంతా -1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -12.
6లో 12 తీస్తే -6. సో -6 ప్లస్ 17i. సో చూసారా, మీరు మల్టిప్లై చేసిన అంటే 2 + 3i × 3 + 4i చేసిన మనకి a + ib అనే ఫార్ములాట్లో వచ్చింది. a + ib ఫార్ములాట్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటిది? సో కాంప్లెక్స్ నెంబర్స్ ని మనం మల్టిప్లై కూడా చేయొచ్చు. మరి మల్టిప్లై చేసిందంటే మనకి సబ్ట్రాక్షన్ కి క్లోజర్లు అవేం లేదు కనుక మనకి మల్టిప్లికేషన్ కి మళ్ళీ ఉన్నాయి. సో కనుక ఒకసారి మల్టిప్లికేషన్స్ ఇవన్నీ ఒకసారి చూసిస్తే క్లోజర్లా ఏంటి? క్లోజర్లా Z1, Z2 అనే ఏవైనా 2 కాంప్లెక్స్ నెంబర్స్ అయితే Z1 - Z2 కూడా కాంప్లెక్స్ నెంబర్ అయితే అప్పుడు అది క్లోజర్లా అవుతుంది. అంతే కదా, మనకి ఇంటూ కదా మనకి ఇక్కడ చేయాలి, ఇంటూ. సో Z1, Z2 ఏవైనా 2 కాంప్లెక్స్ నెంబర్స్ అయితే Z1 × Z2 కూడా కాంప్లెక్స్ నెంబర్ అయితే అది క్లోజర్లో అవుతుంది. మరి Z1, Z2 రెండు కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం, రెండు ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఇది వచ్చింది. అంటే సో కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ లా అండర్ మల్టిప్లికేషన్. క్లోజర్ లా అనేది కాంప్లెక్స్ నెంబర్స్ సాటిస్ఫై చేస్తుంది. దేని ద్వారా అంటే అండర్ మల్టిప్లికేషన్ ద్వారా సాటిస్ఫై చేస్తుంది. అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ కామ్యుటేటివ్ లా. సో Z1, Z2 ఏవైనా కాంప్లెక్స్ నెంబర్స్ అయితే Z1 × Z2 చేస్తే Z2 × Z1 సో చేసినా సరే మనకి అదే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి దీంతో మల్టిప్లై చేస్తే నాకు -6 + 7 వచ్చిందా? దీంతో మల్టిప్లై చేస్తే నాకు ఇదే ఆన్సర్ వస్తుంది, -6 + 7 17 అయ్యే వస్తుంది. అంటే ఏంటి? కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ కమ్యుటేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ కమ్యుటేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ అసోసియేటివ్ లా. ఇప్పుడు ఏంటి? 3 కాంప్లెక్స్ నెంబర్ తీసుకోవాలి. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ని అలాగే వదిలేసి సెకండ్, రెండోది, మూడోది మల్టిప్లై చేయాలి. ఈ రిజల్ట్ అనేది ఏం జరుగుతుందంటే ఫస్ట్ దాన్ని, సెకండ్ దాన్ని మల్టిప్లై చేసిన తర్వాత థర్డ్ దాన్ని మల్టిప్లై చేస్తే మనకి సమానం అవుతుంది. అంటే ఏంటి? ఇఫ్ 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ Z1, Z2, Z3 దెన్ Z1 of Z2, Z3 is equal to Z1 × Z2 of Z3. సో దిస్ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ లా. సో ఖచ్చితంగా వస్తుంది. మీరు ఈ రెండు మల్టిప్లై చేస్తారా, దీన్ని ఇంకో నెంబర్తో మల్టిప్లై చేస్తే సో అది కూడా చేస్తూ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కనుక. సో అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం? కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ అసోసియేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఐడెంటిటీ లా, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మీరు ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే మీకు ఆన్సర్ అదే రావాలి. ఎందుకు? ఐడెంటిటీ అంటే ఏం చెప్పాను? మనం ఐడెంటిటీ ఎక్కడ అవుతాం? మిర్రర్ దగ్గర అవుతాం. సో మిర్రర్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ మనకి. మరి ఇక్కడ ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ని మీరు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే కాంప్లెక్స్ నెంబర్ రావాలి. దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 1. సో Z1 × 1 = Z1. మరి 1 అనేది కాంప్లెక్స్ నెంబర్లో ఉందా? ఎస్, ఉంది. సో అంటే ఏంటి? మనకి 1 ఏం రాయొచ్చు అంటే మనం 1 + I0 లేదంటే 0i, i × 0 0 కనుక సో 1 మనం ఏం రాయొచ్చు? 1 + I0 రాయొచ్చు. అంటే 1 అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. సో కాంప్లెక్స్ నెంబర్లో ఆ 1 + 0i అనే నెంబర్ ఉంది కనుక సో ఇక్కడ 1ని కాంప్లెక్స్ నెంబర్లో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. నెక్స్ట్ ఇన్వర్స్. లా ఇప్పుడు ఈ Z1 అనే నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 1 రావాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. సో అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మనకి రిజల్ట్ రావాలి, ఇన్వర్స్. ఎందుకంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఈ రెండు రెసిప్రోకల్స్ కనుక మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిజల్ట్గా రావాలి. మరి నేను Z1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది? 1/Z1తో మల్టిప్లై చేస్తే వస్తుంది. మరి 1/Z1 ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే రేషనల్ నెంబర్స్ అన్ని ఇందులో ఉన్నాయి కనుక మీరు దాన్ని రెసిప్రోకల్ చేసినా ఉంటుంది. ఎగ్జాంపుల్ 3 + 2i తీసుకుందాం. ఇది Z1. సో 1/Z1 ఏమవుతుందంటే 3 + ఏం చేయాలి? అప్పుడు మనకి 1/3 + 2i
1 ప్లస్ z1 అంటే ఏంటి 3 + 2i 1 బై z1 = 1 బై 3 + 2i. మరి ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే 1 రావాలి, వస్తుందో లేదో చూద్దాం. లెట్ us see. సో రేషనలైజింగ్ చేయండి. 3 - 2i బై 3 - 2i. సో 3 - 2i ఇంటూ 1 అంతా 3 - 2i బై a + b ఇంటూ a - b, a² - b², a² - b². సో 3² అంటే 9, సో 9, 2² అంటే 4, సో 9 + 4 అంతా 13. 3² + 2². సో 3 - 2i ఇంటూ, సో 9 + 4 13. ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేయండి. ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? సో పైన కూడా 13 వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనం చేసాం a + b ఇంటూ a - b. సో ఏమొచ్చింది? 13 వచ్చింది. ఇప్పుడు మనకి ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే అంటే z1 ఇంటూ 1 బై z1 చేస్తే z1 అంటే అంత 3 + 2i. z2 ఇప్పుడు 1 బై z1 ఎంత వచ్చింది? 3 - 2i బై 13 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడే చేస్తాం 13. సో 13 బై 13, 13 క్యాన్సిల్ అంటే 1. అంటే ఇన్వర్స్ లా అనేది సాటిస్ఫై అయింది. అంటే 1 బై z అనేది మనకి z1 కి సో ఏమవుతుంది? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అక్కడ -z అనేది ఎడిటివ్ ఇన్వర్స్ అయింది, ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయింది. అంటే మల్టిప్లికేషన్ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫై చేసింది. అందులోనూ కూడా అసోసియేటివ్ లాని, క్లోజర్ లాని, కాంపిటేటివ్ లాని, ఐడెంటిటీ లాని, ఇన్వర్స్ లాని కూడా సో కాంప్లెక్స్ నెంబర్స్ సాటిస్ఫై చేస్తుందంట. సో నెక్స్ట్ మనం డివిజన్ చూద్దాం. సో డివిజన్ అయితే ఈ ఆపరేషన్స్ ప్రాపర్టీస్ అయిపోతాయి. ఆ తర్వాత మనం సో నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? I యొక్క పవర్, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్, ఐడెంటిటీస్, మాడ్యులస్, కాంజుగేట్, ఆర్గాండ్ ప్లేన్, పోలార్ రిప్రజెంటేషన్ చూద్దాం. సో కాంప్లెక్స్ నెంబర్స్ లోనే మనం ఎడిషన్ చేసాము, సబ్ట్రాక్షన్ చేసాము, మల్టిప్లికేషన్ చేసాము. ఇప్పుడు డివిజన్ చేయాలి. సో డివిజన్ అంటే z1 అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే అది 3 + 2i తీసుకుందాం. z2 అనేది ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం. ఇంకొక కాంప్లెక్స్ నెంబరు మీ ఇష్టం ఏదైనా సరే, 3 2 తీసుకున్నాం కనుక 2 1 తీసుకుందాం. 2 + 3i రివర్స్ తీసుకున్నాం, ఏం పోయింది? సో 3 + 2i, 2 + 3i. ఇప్పుడు z1ని z తో డివిజన్ చేద్దాం. z1ని z2తో డివిజన్ చేద్దాం. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం? బాగా అబ్జర్వ్ చేయండి. z1 ఇంటూ 1 బై z2 అని రాయొచ్చు. ఆల్రెడీ నేను ఇందాల సో ఇన్వర్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చెప్పాను. సో అదే విధంగా ఇక్కడ కూడా మనం z1ని అలాగే ఉంచేద్దాం, z2ని మటుకు చేద్దాం, ఆ తర్వాత మల్టిప్లై చేస్తాం. z2 అంటే ఎంత? 2 + 3i. సో ఏం చేద్దాం? రేషనలైజింగ్ చేద్దాం. 2 - 3i బై 2 - 3i. సో z1 ఇంటూ, సో 2 - 3i అంటే ఎంత? 2 - 3i. a + b ఇంటూ a - b, a² - b². సో 2² అంటే 4, సో -3² అంటే ఎంత మనకి? ఇది -+9. 3² అంటే 9, సో మైనస్ ఇంటూ మైనస్ i² అంటే i² అంటే ప్లస్ అయిపోతుంది. సో 13 అవుతుంది. మనకి ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో z1 ఇంటూ -2 - 3i బై 13 అవుతుంది. అయితే z1 ఎంత? 3 + 2i, 3 + 2i ఇంటూ 2 - 3i బై 13. మల్టిప్లై చేయండి. 3 2s are 6, 3 3s are -9i, 2 into 2 + 4i, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2s are 6, i² అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై 13. 6 + 6 ఎంత? 12. 12 బై 13. సో 13 రెండింటికి వెళ్తుంది. 9లో 4 తీస్తే 5, -5 బై 13 ఇంటూ i. సో అంటే మనకి డివిజన్ చేసినా సరే మనకి a + ib అనే ఫార్ములాట్లో వచ్చింది. అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్స్ ఈస్ పాసిబుల్. సో అంటే కాంప్లెక్స్ నెంబర్తో డివిజన్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇది మనకి ఇప్పటి వరకు నేర్చుకున్న ఆపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్. ఓకేనా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ పవర్ ఆఫ్ i. i అనే నెంబర్ యొక్క పవర్స్ చూద్దాం. i అనే నెంబర్ యొక్క పవర్స్. i ఉంది. i పవర్ ఏమీ లేదంటే 1. అంటే i పవర్ 1. i పవర్ 1 ఎంత? i పవర్ 1 ఎంత? i ఉంది. i²
ఐ స్క్వేర్ ఎంత మనం డెఫినేషన్ లో నేర్చుకున్నాం. సో ఇమాజిన్ నెంబర్ స్క్వేర్. సో అసలు కాంప్లెక్స్ నెంబర్ చెప్పడానికి స్టార్టింగ్ నేను చెప్పాను ఐ స్క్వేర్ వాల్యూ. సో ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1. ఐ క్యూబ్ నేను రాయొచ్చు ఐ ఇంటూ ఐ స్క్వేర్ రాయొచ్చు. అంటే ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఎంత -1. ఐ ఇంటూ -1 ఎంత -i. అంటే ఐ వచ్చింది, -1 వచ్చింది, ఐ వచ్చింది. ఇప్పుడు ఐ టు ది పవర్ ఆఫ్ 4 దీని ఏం రాయొచ్చు ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ రాయొచ్చు. ఐ స్క్వేర్ ఎంత -1. ఐ స్క్వేర్ ఎంత -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. చూడండి ఇప్పుడు ఐ వచ్చింది, -i వచ్చింది, 1 వచ్చింది, -1 వచ్చింది. నెక్స్ట్ ఐ టు ది పవర్ ఆఫ్ 5. ఐ టు ది పవర్ ఆఫ్ నేను రాయొచ్చు ఐ ఇంటూ ఐ టు ది పవర్ ఆఫ్ 4 రాయొచ్చు. ఐ టు ది పవర్ 4 ఎంత వచ్చింది 1 వచ్చింది. అంటే ఐ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఐ. మళ్ళీ రిపీట్ అవుతుందండి. సో అంటే మళ్ళీ మీరు చేస్తే -1 వస్తుంది, మళ్ళీ చేస్తే మైనస్ వస్తుంది, మళ్ళీ చేస్తే 1 వస్తుంది. అంటే ప్రతి 4 సార్లు మనం చేస్తే 1 వస్తుంది. అంటే ఐ పవర్ 8 1, ఐ పవర్ 12 1, ఐ పవర్ 16 1. అంటే దీన్ని బట్టి ఒక లాజిక్ ఆలోచిస్తే ఐ పవర్ 4n ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు మీరు n వాల్యూ ఎంత తీసుకోండి ఐ వస్తుంది. సో 2 తీసుకోండి, 4 2 8, ఐ పవర్ 8 1, ఐ పవర్ 12 1, ఐ పవర్ 16 1, ఐ పవర్ 21, ఐ పవర్ 24 1, ఐ పవర్ 41. అంటే 4 యొక్క మల్టిపుల్స్ మీరు ఏది తీసుకున్నా సరే మనకి ఆన్సర్ అయ్యే వస్తుంది. 4 మల్టిపుల్స్ తో పాటు రిమైండర్ 1 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ పవర్ 4n + 1 ఉందనుకోండి. సో అంటే ఇది ఆల్రెడీ 1 కనుక ఇప్పుడు ఐ పవర్ 1 తీసుకోవాలి. ఐ పవర్ 1 ఎంత మనకి ఇది 1 ఐ అవుతుంది. దీని రాయొచ్చు ఐ పవర్ 4n ఇంటూ ఐ పవర్ 1 రాయొచ్చు. ఐ పవర్ 1 అంటే 1. సో ఐ ఇంటూ 1 ఐ అవుతుంది. సో ఐ పవర్ 4n + 2 అంటే ఐ స్క్వేర్ ఎంత -1. ఐ పవర్ 4n + 3 ఏమవుతుంది ఇది 1. ఐ క్యూబ్ అంటే ఎంత మనకి ఐ క్యూబ్ అంటే -i కనుక -i. ఇవి జనరల్ ఫార్ములాస్ అన్నమాట. సో ఐ యొక్క జనరల్ ఫార్ములాస్ బాగానే ఉంది సార్. మరి నెగిటివ్ పవర్స్ వస్తే ఎలా సార్? సో అది చూద్దాం. ఏముంది ఐ పవర్ -1 దీని రాయొచ్చు 1/i రాయొచ్చు. సో ఇప్పుడు రేషనలైజింగ్ చేయండి. ఇప్పుడు కూడా కింద ఐ ఉండకూడదు. సో రేషనలైజింగ్ చేస్తే ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1. అంటే దిస్ ఈజ్ -i. అంటే ఐ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు -i. నెక్స్ట్ ఐ పవర్ -2 సో దీన్ని రాయొచ్చు 1/i స్క్వేర్ రాయొచ్చు. 1/-1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఐ పవర్ 2 అన్నా ఐ పవర్ -2 అన్నా 1 గుర్తుపెట్టుకోండి. ఐ పవర్ 1 అంటే ఐ పవర్ -1 అంటే -i. ఇక్కడ 1 ఉంది కనుక +i వచ్చింది, అక్కడ -1 వచ్చింది కనుక -i వచ్చింది. చిన్న లాజిక్ ఏం లేదు, సింపుల్. ఐ పవర్ 1 ఉంది కనుక 1 ఇంటూ ఐ వచ్చింది. ఐ పవర్ -1 కనుక -1 ఇంటూ -i వచ్చింది. ఐ స్క్వేర్ అన్నా ఐ పవర్ -2 అన్నా ఆన్సర్ -1. అంటే సీదా ఆన్సర్స్ వస్తున్నాయి కదా, సైన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఐ స్క్వేర్ అన్నా -1, ఐ పవర్ -2 అన్నా -1. ఐ పవర్ -3 సో దీని రాయొచ్చు ఐ క్యూబ్ రాయొచ్చు. 1/i క్యూబ్. 1/i క్యూబ్ అంటే ఎంత -i. సో రేషనలైజింగ్ చేయండి ఐతోనే రేషనలైజింగ్ చేస్తే ఐ ఇంటూ ఐ -i స్క్వేర్. సో I/-1 సో I/1 అంటే ఐ వచ్చింది. చూడండి ఐ క్యూబ్ -i వస్తే ఐ పవర్ -3 +i వచ్చింది. అంటే రెండు రెసిప్రోకల్. ఐ క్యూబ్ -i అయితే ఐ పవర్ -3 అవుద్ది ఐ అవుతుందన్నమాట. ఇంకా ఐ పవర్ -4 ఇక్కడ అక్కడ సేమ్. సో 1/i పవర్ 4 అంటే 1/1 అంటే 1. సో ఈ విధంగా మనకి ఈ 4 చాలు అన్నమాట. ఇందులో మనకు ఈ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ రియల్ నెంబర్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి పవర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ రియల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ రియల్ నెంబర్ అంటే √-1, √-3, √-5 ఇవే కదా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ రియల్ నెంబర్. సో లోపల రియల్ నెంబర్ ఉందన్నమాట. సో నెగిటివ్ రియల్ నెంబర్. సో మన అందరికీ తెలుసు దీన్ని ఏమనుకోవచ్చు ఐ అనుకోవచ్చు. సో మన అందరికీ తెలుసు దీని ఐ. మరి దీని ఈ వాల్యూ ఐ అయితే మనకి దీన్ని ఏం రాయొచ్చు బాగా అబ్జర్వ్ చేయండి. 3 × -1 రాయొచ్చు. 3 × -1
సో దీన్ని విడివిడిగా రాసుకుంటే ఏమవుద్ది √3 ఇంటూ √-1. సో అంటే ఏమవుతుంది √3i అవుతుంది, లేదంటే i√3 అవుతుంది, ఏదైనా పర్లేదు. √3i అయినా i√3 అన్నా ఒకటే. అంటే ఏదైనా సరే మనకి ఒక నెగిటివ్ రియల్ నెంబర్కి స్క్వేర్ రూట్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ చేయగలం. సో ఇంతవరకు అయితే ఇప్పుడు వరకు ఛాన్స్ లేదు. ఇప్పుడు మనకి సో ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చాం కనుక సో ఇప్పుడు మనం ఫైండ్ చేయగలం. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం సేమ్ దీనిలాగే √5 ఇంటూ -1, 5 - 1 -1, √5 ఇంటూ √-1. సో √5 ఇంటూ దీని ఏం రాయొచ్చు i రాయొచ్చు, అంటే i√5. ఇప్పుడు ఏవైనా టూ నెగిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. సో చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ మనకి ఓకే. సో మీకు ప్రాపర్టీ చెప్తాను, తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్ టు √ab. ఎప్పుడు తెలుసా ఇఫ్ a is greater than 0 and b is greater than 0. సో రెండు పాజిటివ్ తీసుకుంటే √a ఇంటూ √b √ab అవుతుంది. ఎక్కడ ఇర్రేషనల్ నెంబర్స్లో, ఇక్కడ కూడా కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా అవుతుంది. సో అంటే మనకి రియల్ నెంబర్ సిస్టంలోను కాంప్లెక్స్ సిస్టంలోను ఇది ఓకే అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ a is less than 0 and b is greater than 0. సో a less than 0 b greater than 0 అయితే సో రియల్ నెంబర్స్లో అయితే అవ్వదు, కాంప్లెక్స్ నెంబర్స్లో అవుతుంది. సో ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నారు, -5 తీసుకున్నారు. సో √3 ఇంటూ √-5 అంటే √/-15. సో రియల్ నెంబర్స్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అని. ఇఫ్ a greater than 0 b less than 0. సో అప్పుడు కూడా రియల్ నెంబర్స్లో అవ్వదు, కానీ కాంప్లెక్స్ నెంబర్స్లో అవుతుంది. సో ఎందుకంటే రియల్ నెంబర్స్లో మైనస్ వాల్యూస్ ఉండవు, ప్లస్ వాల్యూస్ మాత్రం వస్తుంది. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సో a less than 0 b less than 0 అంటే మనకి రెండు పాజిటివ్ అయినా సరే కాంప్లెక్స్ నెంబర్లో సాటిస్ఫై అయింది, మనకి i వాల్యూ వస్తుంది. అంటే దీని ఏం రాయొచ్చు మనం √15 ఇంటూ i రాయొచ్చు, ఓకేనా. సో ఇలా తీసుకున్నా సరే √15 ఇంటూ i రాయొచ్చు, ఇలా తీసుకున్నా సరే మనకి సో √15 అని వస్తుంది. అంటే √15 అంటే √15 + 0i రాయొచ్చు. అయితే ఇప్పుడు రెండు నెగిటివ్ తీసుకుంటే ఈ రెండిట్లోనూ కూడా అవ్వదు. సో అంటే √-a ఇంటూ √-b ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి మనకి రెండు నెగిటివ్ తీసుకుంటే √a ఇంటూ √b ఈజ్ నాట్ ఈక్వల్ టు √ab. √a ఇంటూ √b ఈజ్ నాట్ ఈక్వల్ టు √ab. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అవ్వదు చూడండి, ఎందుకు అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను -1 తీసుకుంటున్నాను, √b కూడా -1 తీసుకున్నాను. అప్పుడు ఏముంది √/-1 ఇంటూ -1. సో √/1 సో 1, ఓకేనా. సో మనకేంటి √-1 అంటే ఏంటి i, √-1 అంటే ఏంటి i ఇంటూ i ఏమవుద్ది i². i² ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. i² ఎంత రావాలి మనకి -1 రావాలి, కానీ మనకేం వస్తుంది i² ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఎందుకు ఇలా వచ్చింది, నేను రెండు నెగిటివ్ తీసుకున్నాను కనుక నాకు ఇలా వచ్చింది. అంటే రెండు నెంబర్స్ నెగిటివ్ తీసుకోకూడదు, రెండు పాజిటివ్ తీసుకోవచ్చు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకోవచ్చు, ఒకటి నెగిటివ్ పాజిటివ్ తీసుకోవచ్చు. అప్పుడు మనకి ప్రాబ్లమే లేదు కాంప్లెక్స్ నెంబర్స్. ఇంకా రియల్ నెంబర్స్ అంటారా రెండు పాజిటివే తీసుకోవాలి. సో ఇంకా ఛాన్స్ లేదు, నెగిటివ్ తీసుకునే ఛాన్స్ లేదు, ఓకేనా. సో రియల్ నెంబర్స్లో రెండు నెగిటివ్ తీసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ పాజిటివ్ అవుద్ది, కరెక్టే. సో √-3 ఇంటూ √-5. సో √/3 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు √15 వస్తుంది. అంటే రియల్ నెంబర్స్లో వస్తుంది, కానీ కాంప్లెక్స్ నెంబర్స్లో రావట్లేదు. సో ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఐడెంటిటీస్ గురించి నేర్చుకుందాం. అంటే మనం ఇప్పుడు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెగిటివ్ రియల్ నెంబర్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఐడెంటిటీస్ నేర్చుకుంటున్నాం. ఐడెంటిటీస్ అంటే ఏంటి మనకి ఫర్ ఎనీ ఈక్వేషన్ ఫర్ ఎనీ వేరియబుల్స్ ద ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ దోస్ ఆర్ కాల్డ్ ఐడెంటిటీస్. సో చిన్నప్పుడు నేర్చుకున్న ఐడెంటిటీస్ ఏంటి a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a² + b² + 2ab, a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a² + b² - 2ab, a² + b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b, a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a³ + b³ + 3a² b + 3ab² అండ్ a - b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a³ - b³ - 3a² b + 3ab². ఇలా నేర్చుకున్నాం. అవి మనం కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వర్తిస్తాయి అన్నమాట.
అంటే చూడండి, Z1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయి Z2 అనేది ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ అయితే దీని యొక్క హోల్ స్క్వేర్ చేస్తే అప్పుడు మనకి Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ 2Z1 Z2 ఏం లేదండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఈ Z1 స్క్వేర్ అంటే ఏంటి, ఒక కాంప్లెక్స్ నెంబర్ని మళ్ళీ అదే కాంప్లెక్స్ నెంబర్తో మల్టిప్లై చేస్తూ వస్తుంది. Z2 స్క్వేర్ అంటే ఏంటి, రెండో కాంప్లెక్స్ నెంబర్ని మళ్ళీ అదే కాంప్లెక్స్ నెంబర్తో మల్టిప్లై చేస్తూ వస్తుంది. సో ఈ రెండు మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేసి మొత్తం యాడ్ చేస్తే ఇదేంటి, రెండింటిని యాడ్ చేసి మళ్ళీ దాంతో మల్టిప్లై చేస్తూ వస్తుంది. అప్పుడు ఇది దానికి ఒకే ఆన్సర్ వస్తుంది అన్నమాట. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే Z1 మైనస్ Z2 హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే Z1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే Z2 స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2Z1 Z2. అదేవిధంగా Z1 స్క్వేర్ మైనస్ Z2 స్క్వేర్, Z1 ప్లస్ Z2 ఇంటూ Z1 మైనస్ Z2. అదేవిధంగా a ప్లస్ బి హోల్ క్యూబ్ Z1 Z2 హోల్ క్యూబ్, a క్యూబ్ ప్లస్ 3Z1 స్క్వేర్ Z2 ప్లస్ 3Z1 Z2 స్క్వేర్ ప్లస్ Z2 క్యూబ్. సో a ప్లస్ బి హోల్ క్యూబ్. అదేవిధంగా a మైనస్ బి హోల్ క్యూబ్ Z1 మైనస్ Z2 హోల్ క్యూబ్, a క్యూబ్ Z1 క్యూబ్ మైనస్ 3Z1 స్క్వేర్ Z2 ప్లస్ 3Z1 Z2 స్క్వేర్ మైనస్ Z2 క్యూబ్. ఇది ఐడెంటిటీస్ మాట. నెక్స్ట్ మాడ్యులస్ అండ్ కాంజుగేట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మాడ్యులస్ అండ్ కాంజుగేట్. సో ఏంటి సార్, సో Z అనేది మనకి a ప్లస్ ఐబి అయ్యింది అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు సో మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ ఐబి. అంటే మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ బి అంటే సో మాడ్యులస్ అంటే ఏంటి, ఒక వాల్యూ రావాలి. సో వాల్యూ రావాలంటే దీన్ని ఏం చేయాలి మనం, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రియల్ పార్ట్ని స్క్వేర్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ని స్క్వేర్ చేయాలి. అంటే మాడ్యులస్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, ఇది మాడ్యులస్. కాంజుగేట్, Z అనేది మనకి a ప్లస్ ఐబి అయితే Z బార్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ఐబి అవుతుంది. ఈ a మైనస్ ఐబిని a ప్లస్ ఐబికి కాంజుగేట్ అంటారు. ఏమంటారు, కాంజుగేట్ అంటారు. ఈ a ప్లస్ ఐబిని a మైనస్ ఐబికి కాంజుగేట్ అంటారు. సో అంటే ఏంటి, మాడ్యులస్ అంటే ఏంటి, రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, స్క్వేర్ రూట్లోని రియల్ పార్ట్ యొక్క స్క్వేర్ ఇమాజినరీ పార్ట్ యొక్క స్క్వేర్ని రెండు చేసి రూట్ పెడితే అది మనకి మాడ్యులస్ అవుతుంది. మాడ్యులస్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. కాంజుగేట్ అంటే ఏంటి, ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్లోని సో మనం మధ్యలో వాడు ప్లస్ ఇస్తే మైనస్ పెట్టాలి, మైనస్ ఇస్తే ప్లస్ పెడితే దాన్ని కాంజుగేట్ అంటారు అనమాట. దాన్ని ఏమంటారు, కాంజుగేట్ అంటారు. దాన్ని Z బార్తో డినోట్ చేస్తారు, మరి ఈ మాడ్యులస్ నెక్స్ట్ అదేవిధంగా ఈ కాంజుగేట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం మాడ్యులస్ అంటే ఏమనుకున్నాం మనం, సో రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అదే మనకి కాంజుగేట్ అంటే ఏంటి, ఇచ్చిన దానికి ప్లస్ ఇస్తే మైనస్ పెట్టాలి, మధ్యలో మైనస్ ఇస్తే ప్లస్ పెడితే అది కాంజుగేట్. మరి దాని ప్రాపర్టీస్ దీని ప్రాపర్టీస్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్క పక్కన ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైఫ్ టైం గుర్తుంటుంది. సో లెట్ us ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసి దానికి మాడ్యులస్ చేసామనుకోండి, ఆ వచ్చే ఆన్సర్ అనేది దానికి విడివిడిగా మనకి మాడ్యులస్ కట్టేసి యాడ్ చేస్తే అది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది, లేదంటే ఈక్వల్ అవుతుంది. అంటే సో ఏవైనా రెండు కాంజుగేట్ నెంబర్స్కి విడివిడిగా మాడ్యులస్ చేసి అంటే రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దాన్ని కట్టేసి రెండు యాడ్ చేస్తే అప్పుడు ఆ రెండింటిని కలిపేసిన తర్వాత దానికి చేసిన మాడ్యులస్ అనేది ఖచ్చితంగా ఆ రెండింటిని యాడ్ చేసిన దానికి తక్కువ ఉంటుంది. ఎందుకంటే సో రెండు విడివిడివి మనం యాడ్ చేసినప్పుడు రెండు కలిపినప్పుడు దానికన్నా ఖచ్చితంగా ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు ఉన్నాయి, ఇది ఒకటే. సో రెండు కలిపేసి ఒకదాన్ని చేసి మనం మాడ్యులేట్ చేస్తున్నాం, ఇది మాట. అదే మనం కాంజుగేట్ చేసాం అనుకోండి, సో విడివిడి కాంజుగేట్లు యాడ్ చేసిన మొత్తం కలిపేసి దాని కాంజుగేట్ చేసిన రెండు ఒకే ఆన్సర్ వస్తుంది. అంటే సో Z1 ప్లస్ Z2 బార్ ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 బార్. సో అంటే ఇక్కడ ఏమీ తేడా లేదు, ఇక్కడ అన్ని ఈజ్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ అయితే ఇక్కడ లెస్ దాన్ లేని గ్రేటర్ దాన్ వస్తుంది. ఇప్పుడు ఏవైనా రెండు నెంబర్స్ కాంజుగేట్ నెంబర్స్ సబ్ట్రాక్షన్ చేసి దానికి మాడ్యులస్ కట్టాం అనుకోండి, సో విడివిడిని దానికి మాడ్యులస్ చేసి మైనస్ చేస్తే ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక దాని నుండి ఇంకో తీసేస్తున్నాం. సో అంటే ఖచ్చితంగా ఈ పెద్దది ఎక్కువ ఉంటుంది, ఈ చిన్నది తక్కువ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ కాంజుగేట్ చేసాం అనుకోండి, Z1 మైనస్ Z2 కాంజుగేట్ చేస్తే విడివిడి కాంజుగేట్లు సబ్ట్రాక్షన్కి ఈక్వల్ అవుతుంది. అంటే సో ఈ కాంజుగేట్ దీనికి సెపరేట్గా రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్
ప్రోడక్ట్ యొక్క మాడ్యులస్ అనేది రెండింటికి రెండింటి యొక్క మాడ్యులస్ ప్రోడక్ట్ అనేది ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ రెండు సమానం అవుతుంది. ఇక్కడ ఏంటి ఇక్కడ కాంజుగేట్, సో రెండింటికి మనం ప్రోడక్ట్ చేసి దాన్ని కాంజుగేట్ చేస్తే సెపరేట్ గా చేసిన కాంజుగేట్ యొక్క ప్రోడక్ట్ కి ఈక్వల్ అవుతుందన్నమాట. ఇక్కడ Z1/Z2 మాడ్యులస్ కడితే Z1 మాడ్యులస్ బై Z2 మాడ్యులస్ అవుతుంది. ఇక్కడ ఏంటి Z1/Z2 కాంజుగేట్ అనేది Z1 కాంజుగేట్ బై Z2 కాంజుగేట్. ఇక్కడ Z2 0 కాకూడదు, ఎందుకు డినామినేటర్ లో 0 అనేది అన్డిఫైన్ కనుక. ఏదైనా ఒక నెంబర్ మీరు మాడ్యులేట్ చేసినా దాని యొక్క కాంజుగేట్ కి కూడా మాడ్యులేట్ చేసినా ఆ రెండు ఈక్వల్. సో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2 + I, దీని కాంజుగేట్ ఎంత √2² 4 1 అంటే √5 అవుతుంది. సో దీని కాంజుగేట్ ఏంటి 2 - I, దీని కాంజుగేట్ అవుతుంది √2² 4 -1² 1 √5. చూసారా, అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ దాని యొక్క కాంజుగేట్ అంటే ప్లస్ ఇచ్చాక మైనస్ దాని యొక్క మాడ్యులస్ రెండు ఈక్వల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏదైనా సింగిల్ కాంప్లెక్స్ నెంబర్ మాడ్యులస్ కట్టి దానికి పవర్ n చేసిన తర్వాత అప్పుడు దానికి మాడ్యులస్ చేసిన రెండు ఒకటే అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక నెంబరు దాని యొక్క కాంజుగేట్ రెండు ప్రొడక్ట్ చేస్తే దాని యొక్క మాడ్యులస్ స్క్వేర్ కి సమానం, అంటే ఆ నెంబర్ యొక్క మాడ్యులస్ కట్టేసి దాన్ని స్క్వేర్ చేస్తే దానికి సమానం అన్నమాట. సో ఇవి ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఇంకా మనకి సో ఈ టాపిక్ కూడా అయిపోయింది. లాస్ట్ ఆర్గాన్డ్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్. ఆర్గాన్డ్ ప్లేన్ అంటే ఏంటి, కాంప్లెక్స్ ప్లేన్ మాట. సో కాంప్లెక్స్ నెంబర్స్ కి ఒక ప్లేన్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఎలాగైతే కోఆర్డినేట్ సిస్టమ్ ప్లేన్ ఉందో అదేవిధంగా ఆర్గాన్ ప్లేన్ అంటే కాంప్లెక్స్ నెంబర్ యొక్క ప్లేన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఆర్గాన్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ మనకు లేదు సిలబస్ లోని. ఆర్గాన్ ప్లేన్ దాని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా నేర్చుకున్నాం. లెట్ us see. సో ఇక్కడ మనకి x యాక్సిస్, x డాష్ యాక్సిస్, y యాక్సిస్, y డాష్ యాక్సిస్, ఇది ఆరిజిన్. ఓకేనా. సో మనం 1 2 3 4 5 6 7. సో -1 -2 -3 -4 1 2 3 4 5 6 7. సో -1 -2 -3 -4 -5. ఇది మనకి కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనం పాయింట్స్ ఎలా డినోట్ చేస్తాం, మనం 1, 2 అంటే ఇక్కడ ఉంటుంది, ఇది ఏ అనే పాయింట్. 3, 5 ఇది బి పాయింట్. నెక్స్ట్ -2, 3 ఇది సి పాయింట్. నెక్స్ట్ 3, -2 ఇది డి పాయింట్. ఓకేనా. సో నెక్స్ట్ -3, -3 ఇది ఈ పాయింట్. నెక్స్ట్ 5, 0 ఇది ఎఫ్ పాయింట్. నెక్స్ట్ 0, 4 ఇది జీ పాయింట్. ఇలాగ మనం పాయింట్స్ డినోట్ చేస్తాం. ఇప్పుడు ఈ పాయింట్స్ మనం ఒకసారి రాసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఇది మనం 1, 2ని కాంప్లెక్స్ నెంబర్స్ తో మనం ఈ ఆర్డర్డ్ పేర్ లేదంటే ఈ పాయింట్ ని కాంప్లెక్స్ నెంబర్ తో అసైన్ చేస్తే ఇది రియల్ పార్ట్, ఇది ఇమేజినరీ పార్ట్ అనుకుంటే దీన్ని మనం 1 + 2i అని రాయొచ్చు. అంటే అలా అసైన్ చేస్తే 1 + 2i. బి ఈజ్ ఈక్వల్ టు బి ఎంత మనకి ఇక్కడ 3, 5 అంటే దీని ఏం రాయొచ్చు 3 + 5i లేదంటే i5. అంటే 3, అనే ఒక పాయింట్ మనకు తెలిసిన పాయింట్ ని లేదంటే ఆర్డర్ పైన మనం ఏంటి 3 + IB అంటే ఫస్ట్ ది రియల్ పార్ట్, రెండోది నుంచి ఇమేజినరీ పార్ట్ కి అసైన్ చేస్తున్నాం. సి ఏంటి -2, 3. సి ఈజ్ ఈక్వల్ టు -2, 3 అంటే దీని రాయొచ్చు -2 + 3i -2 + 3i. సో డి అంటే అన్ని కోఆర్డినేట్స్ తీసుకున్నాం అన్నట్టు 3, -2 3, -2 అంటే 3 - 2i. ఈ ఏంటి మనకి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఈ -3, -3. సో -3, -3 అంటే -3, -3i. ఎఫ్ 5, 0 అంటే 5 + 0i 5 + 0i. జి 4, 0, 4 0, 4 అంటే ఏంటి ఇక్కడ 0 + 4i. ఇలాగా
మనకు తెలిసిన పాయింట్స్ని కాంప్లెక్స్ నెంబర్స్లో మనం రాసి వాటిని ఈ కోఆర్డినేట్ సిస్టమ్ మనం రిప్రజెంట్ చేస్తే దీన్ని కాంప్లెక్స్ ప్లేన్ అంటారు. అంటే ఇవన్నీ కూడా కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు ఏబిసిడి ఏవైతే రాసిన ఇవన్నీ కాంప్లెక్స్ నెంబర్స్. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని కూడా నేను కోఆర్డినేట్ సిస్టంలో రిప్రజెంట్ చేస్తున్నాను. సో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారు మనం ఆర్గాన్ ప్లేన్ లేదా కాంప్లెక్స్ ప్లేన్ అంటారు. ఆర్గాన్ ప్లేన్ లేదా కాంప్లెక్స్ ప్లేన్ అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పి అనే పాయింట్ ఎక్స్ కామా వై తీసుకున్నాం అనుకోండి. అంటే ఏంటి పి ఎక్స్ కామా వై అంటే దీన్ని ఏం రాయొచ్చు, ఇది ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ ప్లస్ ఐవై. దీన్ని ఇంటిజర్ మనం ఒక జెడ్ అనుకుంటే ఇది ఆరిజిన్ నుండి మనకి డిస్టెన్స్ మనకి తెలుసు కదా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి √(x² + y²) డిస్టెన్స్. కానీ ఈ డిస్టెన్స్ √(x² + y²) ఇక్కడ ఏంటి మనకి దీని యొక్క మాడ్యులస్, దీని యొక్క మాడ్యులస్ అంటే దీన్ని ఆర్ అనుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు √(x² + y²). సో అంటే మనకేంటి ఒక డిస్టెన్స్ కూడా మన కాంప్లెక్స్ నెంబర్స్ని సో ఈ కోఆర్డినేట్ సిస్టంలో మనం చూపించవచ్చు అన్నమాట. ఓకేనా. అంటే మనకి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ కాంప్లెక్స్ ప్లేన్లో దీని ఏమంటారు, ఇది మనకి రియల్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది ఇమాజినరీ యాక్సిస్. రియల్ యాక్సిస్ ఇమాజినరీ యాక్సిస్ అవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఇది ఎక్స్ కామా వై ఉంది కదా. సో అదే విధంగా ఎక్స్ కామా -y తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో అప్పుడు కూడా దీని డిస్టెన్స్ √(x² + y² అవుతుంది. అయితే ఇది దీనికి ఇమాజినరీ పాయింట్ అవుతుంది. ఇదేంటి ఇమేజ్ పాయింట్. సో ఇది ఎక్స్ కామా వై అనేది పాయింట్ అయితే దీని యొక్క ఇమేజ్ పాయింట్ అవుతుంది, ఇమేజ్ అవుతుందన్నమాట ఇది. సో ఇది మనకి సో కాంప్లెక్స్ నెంబర్ ప్లేన్ అండ్ పోలార్ సిస్టమ్ అన్నమాట. సో పోలార్ అంటే మనకి ఏంటంటే P = r, θ. సో ఇక్కడ ఏంటంటే r అనేది √(x² + y². సో r sin θ + i × r cos θ. ఇవన్నీ మనకి లేదు సిలబస్, లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఉంది, ఇప్పుడైతే లేదు. సో అది మనకి ఐఐటీకి ఉంటుంది. మనం ఐఐటీ కాన్సెప్ట్లో దాన్ని కవర్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సిలబస్ పరంగా ఎంతవరకు ఉంది. సో ఇది మాట కాన్సెప్ట్ మనకి. సో ఆర్గాన్ ప్లేన్. సో ఈ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా 1 అవర్ దాదాపు 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా చాలా స్లోగా నిదానంగా. సో మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్ కనుక మీకు బాగా అర్థమైతే రేపు మనం ఈ చాప్టర్లోని 4.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ చాలా బాగా అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా నాలాగా అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, మార్వెలస్ సార్, సో సూపర్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్ ఇలాంటి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా తెలుగులో కూడా మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా వీడియో మనకు 500 టార్గెట్స్ ఇస్తున్నాను, లైక్స్ 500 మందికి ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అప్పుడు మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా నేను ఈ సమ్మర్లోనే మీకు కంప్లీట్ చేస్తున్నమాట. సో వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ సంబంధించిన 10 లాజికల్ బిట్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని రాయండి, మీ యొక్క లాజికల్స్ని డెవలప్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.